మీరెప్పుడన్నా ఈ స్టైల్‌లో ఫిష్ కర్రీ అన్నది ట్రై చేశారా? ఒకవేళ చేస్తే గనక టేస్ట్ ఎలా ఉందో ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి. అసలేంటా ప్రాసెస్ అని అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఫుల్ రెసిపీ లింక్ అయితే ఇచ్చానండి. ఒకసారి వెళ్లి ఫుల్ వీడియో చెక్ చేయండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. చూసి తప్పకుండా ఈ స్టైల్‌లో మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. మనం రొటీన్‌గా చేసుకునే ఫిష్ కర్రీలా కాకుండా ఇది చాలా డిఫరెంట్‌గా ఉందండి. ఇది మా అత్తగారు నాకు నేర్పించారు. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా క్విక్‌గా అయిపోయినట్టు అనిపించిందండి నాకైతే ఈ రెసిపీ. నార్మల్‌గా మనం ఇలాంటి రెసిపీస్ అయితే మనం కిచెన్‌లో చాలా హడావిడి చేస్తాం కదా! చాలా ఎక్కువ టైం కూడా పడుతుంది. బట్ నాకైతే ఇది చాలా ఫాస్ట్‌గా, క్విక్‌గా అయిపోయినట్టు అనిపించింది. అంత సింపుల్‌గా ఉంది. తప్పకుండా ఫుల్ వీడియో ఒకసారి ఫాలో అయిపోండి. మరిన్ని ఇటువంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇంకొక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.